అందరికీ శుభోదయం. నా పేరు అమృతవాణి. నేను రాజపాలెం కేజీబీ స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఎస్ఎస్ఏ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆన్లైన్ క్లాస్ చేస్తున్నాను. అలాగే ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహణలో భాగంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎస్ఏ అధికారులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహాభాగ్యం అన్నారు కదా, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం, సాధించగలం. కాబట్టి విద్యార్థులందరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దు. మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండండి. ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. పిల్లలు, ఈ ఆన్లైన్ క్లాసెస్ని మీరు కూడా సద్వినియోగపరచుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయులు చెప్పేటువంటి ముఖ్యమైన అంశాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ అందులో ఏమైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయుని అడిగి నివృత్తి చేసుకోగలరు. ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ని ముందు ఒక పద్యంతో ప్రారంభించుకుందాం. సానబెట్టిన వజ్రంబులీను కాంతి ఫలము చక్కగా దుమ్మిన ఫలమునిచ్చు అటులే అజ్ఞాని అయినను అవనిపై విద్య నేర్చిన ఏని వివేకియగును. ఇది మనందరికీ తెలిసినటువంటి పద్యమే. 7వ తరగతి మేలి ముత్యాలు అనేటువంటి పాఠంలో ఉన్నటువంటిది. ఇది ఒక అజ్ఞాత కవి రాసినటువంటి పద్యము. రెండవసారి మీరందరూ నాతో కలిసి పాడింది. మరొకసారి పద్యాన్ని పాడదాం. సానబెట్టిన వజ్రంబులీను కాంతి ఫలము చక్కగా దుమ్మిన ఫలమునిచ్చు అటులే అజ్ఞాని అయినను అవనిపై విద్య నేర్చిన ఏని వివేకియగును. దీని యొక్క భావాన్ని తెలుసుకుందాం. సానబెట్టిన వజ్రంబులీను కాంతి, వజ్రాన్ని బాగా సానబెట్టినట్లయితే మంచి ప్రకాశవంతమైనటువంటి కాంతితో మెరుస్తూ ఉంటుంది. పొలము చక్కగా దున్నిన ఫలము నిచ్చు, పొలాన్ని దున్నినప్పుడు ఆ మట్టి సారవంతంగా మారి మంచి పంటని ఇస్తుంది. అట్లాగే అజ్ఞాని అయినను అవనిపైని, అవని అంటే ఈ భూమి మీద, అజ్ఞాని అంటే తెలివి తక్కువవాడు. విద్య నేర్చిన ఏని వివేకియగును, విద్య నేర్చిన ఏని, విద్య అంటే చదువు, నేర్చిన ఏని నేర్చుకున్నట్లయితే వివేకియగును, ఆ వ్యక్తి ఎలా మారుతాడు? వివేకి అంటే తెలివి కలిగినటువంటి వ్యక్తిగా మారుతాడు. ఎంతటి అజ్ఞాని అయినా సరే చదువుకున్నట్లయితే తెలివి కలిగినటువంటి వ్యక్తిగా మారుతాడు అని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి మనకి చదువు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. గత ఆన్లైన్ క్లాసులో మనం 10వ తరగతి పాఠ్యపుస్తకం నుండి 1-2 పాఠాలని నేర్చుకొని ఉన్నాం. మాతృభావన, అమరావతి. ఇప్పుడు 3-4 పాఠాల గురించి నేర్చుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోయేటువంటి పాఠం 3వ పాఠం. ఆ పాఠం పేరు జానపదని జాబు. జానపదుని జాబు. ఈ జానపదుని జాబు అనేటువంటి పాఠాన్ని రచించినటువంటి కవి బోయి భీమన్న. బోయి భీమన్న గారు. జానపదుని జాబు. జనపదం అంటే గ్రామం, జనపదం అంటే గ్రామం, జనపదాలు అంటే గ్రామాలు. జనపదాలు అంటే గ్రామాలు. ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక యువకుడు జాబు. జాబు అంటే ఏంటి? జాబు అంటే ఎస్
మరి ఆ గ్రామంలో ఉండేటువంటి యువకుడు లేఖ రాశాడు. మరి ఆ యువకుడు ఆ లేఖని ఎవరికి రాశాడు, ఎందుకు రాశాడు, ఆ విషయంలో ఆ లేఖలో ఉండేటువంటి విషయాలని మనం పాఠం ద్వారా తెలుసుకుందాం. ముందుగా మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండి. మనం ఒకసారి చదువుకుందాం. పిల్లలు జాగ్రత్తగా వినండి. ప్రియ సఖ, నీ లేఖ అందింది. పట్టణ జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. ఒక చోటి జీవిత విధానంతో మరొక చోటి జీవిత విధానాన్ని నిత్యము పోల్చి తెలుసుకుంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి. ఈ వాంఛ నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను. నీ పట్టణ జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడం అంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడం అన్నమాట. పల్లెటూళ్ళు, అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుత్ దీపాలతో పంఖాలు ఉన్న మేడలలో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలి అంటే ఒకసారి మా ఇంటికి రా. ఈ పూరి గుడిసెలో ఒకరోజు ఉండు. ఇట్లు నీ మిత్రుడు. ఇది లేఖారూపంలో ఉన్నటువంటిది. మరి మరొకసారి కష్టమైన పదాలకి అర్థాలు తెలుసుకుంటూ ఈ అంశాన్ని చదువుకుందాం. ప్రియ సఖ, సఖ అంటే స్నేహితుడా, ప్రియమైనటువంటి స్నేహితుడా, నీ లేఖ అందింది. నీవు రాసినటువంటి ఉత్తరం నాకు చేరింది. పట్టణ జీవితం ఎలా ఉంటుందో అందులో వర్ణించావు. పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవన విధానము ఎలా ఉంటుంది అనేది నాకు నీ లేఖ రూపంలో తెలియచేశావు. పల్లెటూరి జీవితాన్ని చిత్రిస్తూ ఉత్తరం రాయమన్నావు. అలాగే నేను నివసించేటువంటి పల్లెటూరి యొక్క జీవితం, వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉంటాయి అనేది రాయమన్నావు. నీది ఉత్తమమైన వాంఛ. వాంఛ అంటే కోరిక. నోట్ చేసుకున్నారా? వాంఛ అంటే కోరిక. మరి మా పల్లెటూరి గురించి రాయమన్నావు కాబట్టి నీది ఉత్తమమైన వాంఛ అంటే మా పల్లెటూరికి సంబంధించినటువంటి జీవన విధానం అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనేటువంటి కోరిక నీకు కలగడం బాగుంది. ఒక చోటి జీవిత విధానంతో మరొక చోటి జీవిత విధానాన్ని నిత్యము పోల్చి తెలుసుకుంటూ ఉండాలి. మంచి చెడ్డలు, హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి. ఈ వాంఛ కలిగినందుకు నీకు అభినందిస్తున్నాను. ఈ వాంఛ, ఈ కోరిక అంటే ఏ కోరిక? మా గ్రామాల్లో ఉండేటువంటి వాతావరణాన్ని, వాటి యొక్క పరిస్థితుల్ని, వాటి యొక్క జీవన విధానాన్ని ఎలా ఉండాలో నీవు తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఈ యొక్క ఆలోచన నీకు వచ్చినందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీ పట్టణ జీవితం నా పల్లెటూరి జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది, చాలా వ్యతిరేకంగా ఉంటుంది. పట్టణ జీవితం పల్లె జీవితంతో పోలిస్తే వ్యతిరేకంగా ఉంటుంది. నా జీవిత విధానాన్ని గురించి రాయడం అంటే పల్లెటూళ్ళ జీవిత విధానాన్ని గురించి రాయడం అన్నమాట. అంటే ఆ జానపదులు ఉండేది కూడా పల్లెటూరులోనే కాబట్టి పల్లెటూరు యొక్క జీవన విధానం అనేది రాస్తున్నట్టు. పల్లెటూళ్ళు, అక్కడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? విద్యుత్ దీపాలతో పంఖాలు ఉన్న మేడల్లో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? విద్యుత్ దీపాలతో అంటే కరెంటు లైట్లు అన్నమాట. మరి పట్టణాల్లో వాళ్ళకి 24 hours కరెంట్ ఉంటుంది కదా. పంఖాలు, పంఖాలు అంటే ఫ్యాన్లు అన్నమాట. పంఖాలు అంటే ఫ్యాన్లు. విద్యుత్ దీపాలతో పంఖాలు ఉన్న మేడల్లో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది? పల్లెటూళ్ళలో అయితే పూరీలు, పెంకుటిళ్ళు అన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ పట్టణాల్లో అయితే అన్నీ కూడా మేడలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఫ్యాన్ల కింద ఉండేటువంటి నీకు గ్రామంలో ఉండేటువంటి ప్రజలు పడేటువంటి కష్టాలు ఏమీ తెలియవు. నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలి అంటే మేము నివసించేటువంటి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారు అనేది నీకు తెలుసుకోవాలి అంటే మా ఇంటికి ఒకసారి రా. ఈ పూరి గుడిసెలో ఒకరోజు ఉండు. మా ఇంటికి వచ్చి ఈ పూరి గుడిసెలో ఒకరోజు ఉన్నట్లయితే మేము పడేటువంటి
ఇందులో ఉన్నటువంటి ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం. ఉత్తరాన్ని ఎవరికి రాసి ఉంటారు? ఉత్తరాన్ని పల్లెటూరులో ఉండేటువంటి ఒక స్నేహితుడు పట్టణంలో ఉండేటువంటి తన స్నేహితుడికి రాసుకుంటాడు. దేని గురించి రాశాడు? పల్లెటూళ్ళు పట్టణ జీవితాలతో పోల్చుకుంటే విరుద్ధంగా ఉంటాయి అని, గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో మీకు తెలుసుకోవాలంటే ఒకసారి మా ఇంటికి వచ్చి చూడు అని రాస్తున్నాడు. లేఖను చదివారు కదా, ఏం గ్రహించారు? పట్టణాల్లో ఉండేటువంటి సౌకర్యాలు సదుపాయాలు పల్లెటూళ్ళల్లో ఉండవు అని తెలుసుకున్నాం. పల్లెటూళ్ళు పట్టణాల జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు? మరి పట్టణాల్లో అయితే పెద్ద పెద్ద మేడలు, గాలి పంఖాలు ఉంటాయి, అలాగే యాంత్రిక జీవన విధానం అనేది ఉంటుంది. పల్లెటూళ్ళలో అయితే అలా ఉండదు. కాబట్టి పల్లెటూళ్ళు పట్టణాలు పరస్పరంగా విరుద్ధంగా ఉంటాయన్నమాట. ఓకే చిల్డ్రన్స్, నెక్స్ట్ ఈ పాఠం యొక్క ఉద్దేశం, నేపథ్యం జాగ్రత్తగా వినండి, చదువుతాను. భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామాల్లో ప్రతి ఇల్లు విద్యారంగంతో ఉపాడించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి, వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తూ గ్రామాల్లోని దళితులు పేదల జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932లో జనవాణి పత్రికలోను, 1933లో జానపదుని జాబులు అనే పేరుతో ప్రజామిత్రులను బోయి భీమన్న గారు ప్రచురించారు. చదువుకొని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులని లేఖ రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితుల గురించి తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఏంటి పాఠ్యభాగ ఉద్దేశం? గ్రామంలో ఉండేటువంటి పరిస్థితుల గురించి, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరొకసారి, భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం. అందువల్ల భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుంది అంటారు. ఎందుకంటే ఎక్కువగా వ్యవసాయం అనేది ఎక్కడ చేస్తూ ఉంటారు? గ్రామాల్లోనే చేస్తూ ఉంటారు. కాబట్టి భారతదేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం అని అంటారు. ప్రతి ఇల్లు కూడా విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితేనే, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు విద్యాగంధం అంటే చదువుకున్నట్లయితే, ఆ ఇంట్లో పల్లెటూరు అయినా సరే చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అయితే గ్రామాలు ఎలా ఉంటాయో, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో బోయి భీమన్న గారు మనకి జనవాణి పత్రికలోను, జానపదుల జాబులు అనేటువంటి పేరుతో ప్రజామిత్రలోను రచించడం జరిగింది. చదువుకొని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరులో మునిగిపోయిన జానపదుడు పట్నంలోని శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామంలోని పరిస్థితుల్ని లేఖ రూపంలో తెలియజేస్తున్నాడు. కొంచెం చదువుకోవాలన్న ఆశతో వెళ్ళాడు, కానీ ఆర్థిక స్తోమతి సరిగా లేనందువల్ల మళ్ళా స్వగ్రామానికి వచ్చి పొలం పనుల్లో మునిగిపోయాడు. ఓకే, శ్రీమంతుడైన, శ్రీమంతుడు అంటే శ్రీమంతుడు అంటే మీరు అనుకునే శ్రీమంతుడు కాదు. శ్రీమంతుడు అంటే శ్రీ అంటే ధనం, డబ్బు, సంపద. శ్రీ అంటే ధనం, డబ్బు, సంపద. శ్రీమంతుడు అంటే ధనవంతుడు. శ్రీమంతుడు అంటే ధనవంతుడు. ధనవంతుడైనటువంటి తన స్నేహితునికి తను చదువు మానేసి స్వగ్రామం వచ్చిన తర్వాత, అంటే తన సొంత ఊరికి వచ్చిన తర్వాత
ఆ వ్యవసాయ పనులు చేసేటప్పుడు పడేటువంటి కష్టాలని లేఖ రూపంలో తన స్నేహితుడికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాఠ్య భాగ వివరాలు. ప్రస్తుత పాఠ్యాంశం లేఖ రూపంలో ఉంది. జానపదుని జాబుల పేరుతో బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠాన్ని ఎంపిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా యాసలో ఈ లేఖ రచన సాగింది. లేఖ జానపదుని జాబు ఈ యొక్క పాఠ్య భాగం లేఖ రూపంలో ఉంది. సంస్థల మధ్య, వ్యక్తుల మధ్య సందర్భాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి రాసుకునేవి లేఖలు. ఈ లేఖలని వ్యక్తిగత లేఖలు, వ్యాపార లేఖలు, బహిరంగ లేఖలు అని 3 రకాలుగా విభజించడం జరిగింది. నోట్ చేసుకున్నారు పిల్లలు? లేఖలని వ్యక్తిగత లేఖలు, వ్యాపార లేఖలు, బహిరంగ లేఖలు అని 3 రకాలుగా విభజించారు. ఇది జానపదుని జాబులు అనే పేరుతో బోయి భీమన్న గారు రాసినటువంటి లేఖా సంపుటిలో నుండి తీసుకోబడింది. లేఖా సంపుటి అంటే భీమన్న గారు రాసినటువంటి కొన్ని లేఖలలో నుంచి, ఆయన చాలా లేఖలు రాశారు, వాటిలో నుంచి ఈ యొక్క జానపదుని జాబు అనేటువంటి లేఖను తీసుకోవడం జరిగింది. ఇది తూర్పుగోదావరి జిల్లా యాసలో సాగింది. నెక్స్ట్ రచయిత గురించి తెలుసుకుందాం. బోయి భీమన్న గారు 1911 సెప్టెంబర్ 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు అనేటువంటి గ్రామంలో నాగమ్మ, పుల్లయ్య అనేటువంటి దంపతులకి ఒక పేద దళిత కుటుంబంలో జన్మించారు. వీరికి 5 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మరి భీమన్న గారి యొక్క తండ్రి 5 మగపిల్లలకి పంచపాండవులకు పెట్టినటువంటి పేర్లని పెట్టడం జరిగింది. పంచపాండవులు గుర్తుకొచ్చారా పిల్లలు? పంచపాండవులు ఎవరెవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇవే పేర్లని తనకి జన్మించినటువంటి 5 కుమారులకి పెట్టారు. మరి భీమన్న గారు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే రచనలు చేయడం మొదలు పెట్టారు. భీమన్న గారు అస్పృశ్యత ఎక్కువగా ఉన్నప్పుడే, అంటే పూర్వకాలంలో అంటరానితనం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ సమయంలోనే ఉన్నత చదువులు చదువుకొని ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. 1978 నుంచి 1984 వరకు రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా కూడా పనిచేశారు. భీమన్న గారు రాసినటువంటి పాలేరు అనేటువంటి నాటకం చాలా ప్రసిద్ధి చెందింది. మరి ఈ పాలేరు అనేటువంటి నాటకం ద్వారా ఎంతోమంది దళితులు వారి యొక్క పిల్లల్ని పాలేరుతనాన్ని మాన్పించి చక్కగా చదివించడం జరిగింది. పాలేరు అంటే ఏంటి? పాలేరు అంటే ధనవంతులైనటువంటి ఇళ్లలో పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఆర్థిక స్థితి బాగున్నందున ఏం చేసేవాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని పనులకు పంపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. మరి భీమన్న గారు రాసినటువంటి ఈ పాలేరు అనేటువంటి నాటకం ద్వారా ఎంతోమంది దళితులు గ్రామంలో నివసిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బిడ్డలతో పాలేరుతనం అనేది అనిపించేసి ఉన్నత చదువుల్ని చదివించడం జరిగింది. అలాగే భీమన్న గారు పాలేరు అనేటువంటి నాటకమే కాకుండా ఇంకా గుడిసెలు కాలిపోతున్నాయి, ఉసారులు, జానపదుని జాబులు, వైశాఖి, ఢిల్లీ శతకం, ధర్మం కోసం పోరాటం ఇలాంటి రచనలు ఎన్నో చేశారు. తను రాసినటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి అనేటువంటి రచనకి 1975లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదుతో సత్కరించింది. మన భారత ప్రభుత్వం 1973లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అనేటువంటి బిరుదులతో సన్మానించింది. మరి బోయి భీమన్న గారు 2005వ సంవత్సరం డిసెంబర్ 16న హైదరాబాద్లో మరణించారు. ఇప్పుడు ప్రవేశగా చూద్దాం. ప్రవేశని నేను చదువుతూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినండి. పంటను కైలు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్న, కన్నీళ్లు కారుతూ ఉన్న ఇనాందారులకు ఫలితమంతా అప్పగించి వట్టి చేతులు నలుపుకుంటూ ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరి హృదయం కరిగించదు?
ఈ మాటలు చెబుతున్నది ఎవరు, ఏ సందర్భంలో చెప్తున్నారో తెలుసుకోవడానికి మనం పాఠాన్ని చదువుకుందాం. నెచ్చలి, క్షమిస్తావని అనుకుంటున్నాను. లేఖ ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం లేకపోలేదు. మీ పట్టణాల్లోగా కాలం కరకట్టుగా నడవదు. మా పల్లెల్లో ఈవేళ నిరుద్యోగం అయితే రేపు తీరిక లేని పని, మళ్ళీ ఆ మరునాడు పని మందం. ఈ విధంగా ఉంటుంది స్థితి. అందుచేత ఈవేళ ఇది చెయ్యాలి, ఆ వేళ అది చెయ్యాలి అనే కార్యక్రమం తయారు చేసుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు. నెచ్చలి, నెచ్చలి అంటే స్నేహితుడా, మిత్రుడా. క్షమిస్తావని అనుకుంటున్నాను. నాకు క్షమిస్తావని అనుకుంటున్నా. ఎందుకు? లేఖ ఆలస్యమైంది. మరి గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో లేఖ రాయమన్నారు కదా పట్టణంలో ఉండేటువంటి మిత్రుడు. మరి ఆ లేఖ రాయడం ఆలస్యమైంది కాబట్టి నన్ను క్షమిస్తావని అనుకుంటున్నా. ఆలస్యానికి కూడా కారణం ఉంది. ఎందుకు ఆలస్యమైందంట? మీ పట్టణాల్లో లాగా కాలం కరకట్టుగా నడవదు మా పల్లెల్లో. ఈవేళ నిరుద్యోగం అయితే రేపు తీరిక లేనటువంటి పని, మళ్ళీ ఆ మరునాడు పని మందం. ఈ విధంగా ఉంటుంది. అంటే ఒకరోజు పని ఉంటే ఇంకొక రోజు పని లేకపోవడం. పని మందం అంటే పని లేకపోవడం అన్నమాట. అందుచేత స్థిరంగా ఈవేళ ఇది చెయ్యాలి, ఆ వేళ అది చెయ్యాలి అనేటువంటి కార్యక్రమం తయారు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. పనున్న రోజు పనికి వెళ్ళిపోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ పని చెయ్యాలి అంటే ఆ రోజు పని ఉందనుకోండి, ఆ పని మానేసుకొని ఆ పనికి వెళ్ళిపోతారనమాట. కాబట్టి ఈ వేళ అది చెయ్యాలి, ఆ వేళ ఇది చెయ్యాలి అనేటువంటి టైం టేబుల్ ఏమి కూడా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి ఉండదు. గ్రామాల్లో సాధారణంగా ఉండే ఈ అస్థిర భావమే నీకు లేఖ రాయడం ఆలస్యం చేయించింది. కాలం చాలా విలువైంది. గ్రామాలు ఈ విలువ గ్రహించడానికి ఇలాంటి అస్థిర స్వభావం తొలగాలి. గ్రామాల్లో సాధారణంగా ఉండేటువంటి ఈ అస్థిర భావం అంటే స్థిరంగా లేకపోవడం. ఇక్కడ స్థిరంగా లేనిది ఏంటి? ఒకరోజు పని ఉంటే ఇంకో రోజు పని లేకపోవడం. మరి దానివలన ఈ లేఖ రాయడం ఆలస్యమైంది. కాలం చాలా విలువైంది. మరి ఈ కాలానికి ఉన్నటువంటి విలువని గ్రామాల్లో ఉండేవాళ్ళు గ్రహిస్తే ఈ అస్థిర భావం అనేది తొలగిపోతుంది. కాలం చాలా విలువైనది. నిజమే కదా పిల్లలు? కాలం చాలా విలువైంది. ఎందుకంటే గడిచిపోయినటువంటి కాలం ఒక్క సెకండ్ కూడా మనం వెనక్కి తీసుకొని రాలేము. కాబట్టి మనకున్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కాలం చాలా విలువైంది అంటే ఒక చిన్న పాట గుర్తొచ్చింది నాకు. ఆ పాట పాడతాను, జాగ్రత్తగా వినండి. కాలం నీతో నడవదు, నిన్నడిగే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగదు, మంచోడివా చెట్టోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే ఎక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనము, కాలం విలువను మరచిన, సమయాభావం తప్పని అది లేదని చెప్పితే కుదరదే. గెలిచిన వీరుని మనసుని అడుగు, కాలం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నీవు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నీవు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని,
తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి నిన్నుగా మలచేవులిరా సమయం అంటే తమ్ముడా విలువలతో నీ బ్రతికే బ్రతుకును అందిస్తుందిరా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తుందిరా సమయం అను నిత్యం. మొన్న నీకు లేఖ రాయాలని అనుకున్నాను, కానీ ఆ వేళంతా పని ఒక్క క్షణమైనా తీరుబడైంది కాదు. ఆ రాత్రి రాయాలని కలము కాగితము పట్టుకొని దీపం బుడ్డి దగ్గర కూర్చున్నాను. కిరసనాయిల పొగ కళ్ళలో పడుతుంది, కళ్ళు జబ్బు చేస్తాయి అని మా అమ్మ అన్నది. పొద్దస్తమానం పనిచేసావు, పడుకోకూడదా అన్నాడు మామయ్య. అన్నోయ్, ఈ లెక్క చెప్పి పడుకో అంటూ పలక తీసుకొచ్చింది మా చెల్లి. అది రూపాయల ప్రకారం లెక్క చెబుతున్నాను. రూపాయల్ని అణాలు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అన్నాను. మా చెల్లి ఆలోచిస్తుంది. దుకాణం మీదకి తీసుకువెళ్ళి మార్చాలి అన్నాడు మా తమ్ముడు. కాదు, 16 పెట్టి గుణించాలి అన్నది మా చెల్లి. మా అమ్మ మా తమ్ముడి పక్షం అయింది. అయితే ఈ రూపాయిని గురించి అణాలు చెయ్యి అంటూ 1 రూపాయిని దొరించింది మా చెల్లి దగ్గరికి. నాకు ఆశ్చర్యం కలిగింది. మొన్న నీకు లేఖ రాయాలనుకున్నాను, కానీ ఆ రోజంతా కూడా తీరిక లేనటువంటి పని ఉండడం వలన నీకు లేఖ రాయడం ఆలస్యమైంది. సరే, తీరుబడి చేసుకొని ఆ రాత్రి కలము కాగితము తీసుకున్నాను నీకు లేఖ రాయాలని. కానీ కిరసనాయిలు కళ్ళలో పడి కళ్ళు జబ్బు చేస్తాయి అని మా అమ్మ అంది. పొద్దస్తమానం పనిచేసావు, పడుకోకూడదా అన్నాడు మామయ్య. పొద్దస్తమానం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు. పొద్దస్తమానం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు. పొద్దస్తమానం సొంత వాక్యం చెప్పండి. పొద్దస్తమానం. మా నాన్న పొద్దస్తమానము కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తూ ఉండడం అన్నమాట. పొద్దస్తమానం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు. పొద్దస్తమానం పనిచేసావు, పడుకోకూడదా అన్నాడు మామయ్య. అన్న ఈ లెక్క చెప్పు పడుకో అంటూ వాళ్ళ చెల్లి పలక తీసుకొచ్చింది. అది రూపాయల గుణకారం లెక్క. రూపాయల్ని అణాలు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మా చెల్లి ఆలోచిస్తుంది. మరి అది పేపర్ మీద చేసేటువంటిది కాబట్టి వాళ్ళ చెల్లి ఎలా చేయాలని ఆలోచిస్తుంది. వాళ్ళ తమ్ముడు దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళి మార్చాలి అన్నాడు. అంతే కదా, మనకి ఏదైనా చిల్లర కావాలి అంటే షాప్ దగ్గరికి వెళ్తే మనకి చిల్లర ఇస్తారు ఏదైనా తీసుకుంటే. మరి అలా కాకుండా లెక్కల రూపంలో చేయాలి అంటే మనం ఎలా చేయాలి? గుణకారం చేయడము, భాగాహారం చేయడము ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి చేయాలి. మరి ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఏమంటున్నాడు? దుకాణం దగ్గరికి తీసుకెళ్ళి మార్చాలి అంటున్నాడు. మా అమ్మ మా తమ్ముడి పక్షం అయింది. మా అమ్మ కూడా మా తమ్ముడి పక్షాన్ని వహించి 16ని దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళి మార్చాలి అంటుంది. అయితే రూపాయిని గురించి అణాలు చేయంటూ గమనించేసరికి వాళ్ళమ్మ అతనికి ఆశ్చర్యం వేసింది. అతను కలిగిన చమత్కారానికి కాదు, నాకు ఆశ్చర్యం కలుగుతా. ఇటువంటి చమత్కారాలు ఎన్నో నిత్యం మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. మా అమ్మ మా తమ్ముడి పక్షం అవలంబించినందుకు కాదు నాకు ఆశ్చర్యం కలిగింది. వినోదం కోసం, బిడ్డల సాన్నిధ్యాన్ని తల్లిలో అనుభవించి ఆనందాన్ని అనుభవించడం కోసం ఆవిడ ఒక పక్షం వహించి మాతో తర్కానికి దిగింది. తర్కం అంటే వాదనకి దిగింది. అంటే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు తల్లి ఒక పక్షం ఉంటే తండ్రి ఒక పక్షం వహిస్తూ ఉంటారన్నమాట. మా అమ్మకు ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది అని కాదు, నాకు ఆశ్చర్యం కలిగింది. 10 రోజులు కష్టపడి పనిచేస్తే వచ్చిన కూలి ఆ రూపాయి కంటికి కనపడితే ఎంతో ఆనందం. అందుకనే చిల్లర తీసుకొనక మినపగుడం వంటి రూపాయి తీసుకున్నాడు మా అయ్య. ఆ రూపాయిని అందరూ తల కాసేపు దగ్గర పెట్టుకొని ఆడుకున్నారు దానితో. ఎందుకు రూపాయి తీసుకున్నాడు వాళ్ళ నాన్న అంటే, పూర్వకాలంలో రూపాయి చాలా విలువైనటువంటిది అనమాట. రూపాయికి చాలా విలువ ఉంది. అందుకని చిల్లరగా కాకుండా రూపాయిని తీసుకున్నారు. తను కష్టపడి తెచ్చినటువంటి ఆ రూపాయిని చూసుకొని తను పడినటువంటి కష్టాన్ని మర్చిపోయేవాడు అనమాట. మరి ఆ రూపాయిని తీసుకొని అందరూ కూడా తలా కొంచెంసేపు చూసుకొని సంతోషించారు. నాకు ఆశ్చర్యం కలిగింది వేరొక విషయం. మనం అభ్యసించే విద్యకు, జీవితంలో చేయబోయేటువంటి పనికి ఉన్న అంతరం హఠాత్తుగా మనసుకు తట్టింది. మనం నేర్చుకుంటున్నది రూపాయిని 16తో గుణించి అణాలు చేయడమే.
కానీ చేయవలసిన పని రూపాయిని దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి మ్రోగించి చూపి 16 అణాలను లెక్క పెట్టుకొని ఇంటికి రావడం, ఇంత తేడా ఉంది. చూసావా, చదువులు చదువుతున్నాం, పట్టణంలో ₹1 ఒక దమ్మిడిలాగా ఖర్చు పెడుతున్నాం. దమ్మిడి అంటే చాలా తక్కువ విలువ కలిగినటువంటి నాణ్యం అన్నమాట. మరి పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు రూపాయిని ఎలా చూస్తున్నారో, కానీ పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ రూపాయి అనేది ఒక దమ్మిడితో సమానం, అంటే తక్కువ విలువ కలిగినటువంటి ఒక నాణ్యంతో సమానం అన్నమాట. చదువు పూర్తి అవగానే ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదలు పెడతాం, అందరి కాళ్ళు పట్టుకుంటాం. సఖా మిత్రమా, ఇన్ని తిప్పలు ఎందుకు? బ్రతకడానికి, బ్రతికి ఎందుకు? మన స్వార్థాన్ని నింపుకోవడానికి, అంతేగా. సంఘం ఏమైపోయినా సరే, మనతో వారు ఎన్ని కట్టళ్ళు పడుతున్నా సరే, దేశం అధోగతికి దించుకుపోతున్నా సరే, మనకు చీమ పుట్టిన చందంగా అయినా ఉండదు. మన జిల్లా కాదు, మన దేశం కాదు, మన జిల్లా కాదు, మన తాలూకా కాదు, మన గ్రామం కాదు, మన ఇల్లు ఉండి తక్కిన ప్రపంచం అంతా మునిగిపోతున్నా సరే మనం లెక్క చేయం, అంతే. మిత్రమా, చదువుకున్న వాళ్ళంతా తమ కష్టఫలాన్ని తింటూ పట్టణాలలో సౌఖ్యాలు అనుభవిస్తూ కులుగుతూ ఉండడం చూసి పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి. పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి. పల్లెటూళ్ళు ఎందుకు కన్నీరు విడుస్తున్నవి? పట్టణాల్లో ఉండేటువంటి సౌకర్యాలను చూసి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పట్టణాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి గ్రామంలో ఉండేటువంటి ప్రజల సంఖ్య తగ్గిపోతుంది. అందుకని పల్లెటూళ్ళు కన్నీళ్లు పెడుతున్నవి. అంటే పల్లెటూళ్ళలో ఉండేటువంటి ప్రజలు పట్టణాలకు వెళ్ళిపోవడం వలన ఈ గ్రామంలో మిగిలినటువంటి ప్రజలు బాధపడుతూ ఉన్నారన్నమాట. గ్రామోద్ధరణ అంటూ పత్రికల్లో రాసుకుంటే పని కాదు, ఉపన్యాసాలు ఇస్తే పని కాదు, రోడ్ల వెంట మోటార్ కార్లలో 4 సార్లు తిరిగి 400 భత్యాలు కొడితే పని కాదు. అవన్నీ రూపాయిని 16 చేత గుణించినట్లే వ్యర్థాలు. కాగితం మీద కోట్లు సంఖ్యలు వేసుకొని ఇంత ధనం ఉంది నాకు అని సంతోషించడం ఎలాగో అవన్నీ అలాగే. గ్రామోద్ధరణం అంటే ఏంటి? గ్రామాలని బాగు చేయడం, గ్రామాలలో లేనటువంటి సౌకర్యాలని కల్పించడం, విద్య, వైద్య, మంచినీటి సదుపాయాలు, రోడ్లు బాగు చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా గ్రామాల్లో ఏవైతే అవసరమో వాటిని చేయించడం. గ్రామోద్ధరణం అంటే గ్రామాన్ని బాగు చేయించడం. మరి అలా కాకుండా గ్రామాన్ని బాగు చేయాలి అనేటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం వలన, గ్రామాన్ని బాగు చేయాలి అనేటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం వలన గ్రామాన్ని బాగుపరిచినట్టుగా కాదు. అది ఎట్లాగా అంటే ఉపన్యాసాలు ఇస్తే పని కాదు. అది ఎట్లాంటిదంటే రూపాయిని 16తో గుణించినట్లే వ్యర్థం. ఒక పేపర్ మీద ఒకటి పక్కన మనం ఎన్ని సున్నాలు పెట్టుకున్నా అది మనకి చెందినటువంటి సంపద అనేది కాదు, మనకు వచ్చేటువంటి డబ్బు అనేది కాదు, అదంతా కూడా వ్యర్థం అన్నమాట. అలాగా గ్రామాచరణ కోసం పాటుపడాలి, గ్రామాన్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. అంతేగాని గ్రామాల గురించి ఉపన్యాసాలు ఇచ్చి వాటిని పట్టించుకోకుండా ఉంటే మనం కాగితం మీద ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు వేసుకున్నా అది ఆ ధనం మనకి కానట్లే వ్యర్థం అన్నమాట. ఈ ఊహ ఆ క్షణంలో తట్టింది. నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష ఫలం ఆడంబరం కాదు. అంతట్లోకే వరికుప్ప చేలో నీరు పడ్డది. నీవు రావాలి అంటూ వచ్చాడు ఒక రైతు కోటయ్య. ఆ వేళ నీకు లేఖ రాయడానికి వీలు చిక్కలేదు. ఆ రాత్రి పొలంలో జాగారం చేశాం. కోతలు అయినవి. కొందరు కోతలు పోయగానే ముచ్చి వేసుకుంటారు, కొందరు కుప్పలు వేసుకొని వేసవికాలం తలసుంపగానే చైత్రారంభంలో నూర్చుకుంటారు. కుప్పలు చేలల్లోనే వేస్తారు. కుప్పల చుట్టూ పైర్లు చక్కగా పెరుగుతూ ఉంటాయి. నీటి బోధికి దగ్గరగా ఉన్న చేలో కోటయ్య కుప్ప వేశాడు. కాలువ ఇంకా ఎండిపోలేదు. బోధె కన్నం తెగి కుప్ప చేలో నీరు పడింది. బోధె కన్నం కట్టివేసి చేలో పడ్డ నీరు పోయేలాగున పిల్ల బోధలు తీసి ఒక గట్టు మీద కూర్చున్నాం కోటయ్య నేను. హాయిగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. గుబురుగా ఎదుగుతూ చల్లని గాలికి జోరుమంటూ పైరు చేలు ఎంతో ఆనందాన్ని చేకూరుస్తున్నాయి. పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైనది అని అనుకున్నాను. కానీ
పస్తులు పడాలి, కష్టాలకి ఓర్చుకోవాలి. ఈ రెండు తప్పితే పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు. పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు. కానీ పస్తులు పడాలి, కష్టాలకి ఓర్చుకోవాలి. పల్లెటూరు జీవితం ఎంతో మనోహరమైనది. పల్లెటూరు జీవితం నిజంగానే చాలా మనోహరంగా ఉంటుంది. ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసిన పచ్చని చెట్లు, పచ్చని పంట పొలాలు, ఆ చెట్ల నుండి వచ్చేటువంటి చల్లటి గాలి, ఇవన్నీ కూడా పల్లెటూరులో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఉదయాన్నే పిల్లల హడావుడి, పొలం పనులకు వెళ్తూ ఉంటారు, వెళ్ళేటువంటి వాళ్ళ హడావుడి మనమంతా కూడా గ్రామాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా గ్రామాల్లోనే ఉంటాయి కాబట్టి పల్లెటూరు జీవితం ఎంతో మనోహరంగా ఉంటుంది. పల్లెటూరు జీవితం ఎంతో మనోహరమైనది అని అనుకున్నాను, కానీ పస్తులు పడాలి, కష్టాలకు ఓర్చుకోవాలి. ఈ రెండు తప్పితే పల్లెటూళ్ళే ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టింది. నిజంగానే పల్లెటూళ్ళ జీవితం చాలా మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలతో, అలాగే పచ్చని పైరులతో, అలాగే పచ్చని చెట్ల నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలి, ఉదయాన్నే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేటువంటి హడావుడిలో ఉంటారు పల్లెటూరు వారు. అంతేకాకుండా ఒకరికొకరు సంబంధాలతో, అంటే అక్కని, అన్నయ్యని, బావని, అట్లాగా పేర్లతో కాకుండా వరుసలతో, బంధుత్వంతో పిలుచుకుంటూ ఉంటారు. అట్లాగే ఏదైనా ఒకరింట్లో ఏదైనా వివాహం కానివ్వండి, ఏదైనా జరిగితే అందరూ కూడా చక్కగా వెళ్ళి ఆ వివాహ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఉంటారు కాబట్టి పల్లెటూళ్ళు చాలా మనోహరంగా ఉంటాయి. కుప్ప పల్లాన పడ్డది, ఆ మెరకచేలో వేద్దాం అనుకున్నాను అన్నాడు కోటయ్య. అంతర్వేది వెళ్ళగానే నూట్ చేయాలి. అంత తొందర ఏం వచ్చింది, సంవత్సరానికి నూర్చుకోవచ్చు అన్నాను. ఇక్కడ అంతర్వేది వెళ్ళగానే నూర్చి వేయాలి. అంతర్వేది అంటే అంతర్వేదిలో సంక్రాంతి తర్వాత ఒక యాత్ర అనేది చేస్తూ ఉంటారు. ఆ యాత్రకి ఈ పండినటువంటి పంటల్ని అమ్ముకొని ఆ వచ్చినటువంటి డబ్బులతో ఆ యాత్రలో వాళ్ళకి కావలసినటువంటి వస్తువులని కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట. అదే పనులు వచ్చి తల మీద తన్నుతున్నాయి. ఇంట్లో ఒక పెంగాణి చిప్ప అయినా లేదు అమ్మడానికి, అన్నీ మట్టి ముక్కుళ్ళే అన్నాడు. సఖా, కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. సఖా మిత్రమా, కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. కష్టపడేటువంటిది రైతులు, కానీ ఆ పంట యొక్క ఫలితాన్ని అనుభవించేది పొలం యజమానులు. పేదలు నోళ్ళు కొట్టి కడుపులు మార్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఏం చేస్తారో తెలుసా? బ్యాంకుల్లో ఇనుప పెట్టెల్లో కుప్పలు పోసుకొని కూర్చుకొని అనుభవిస్తారు సర్వభోగాలు. మరి గ్రామాల్లో ఉండేటువంటి రైతులు సంవత్సరం అంతా కష్టపడి పండించినటువంటి పంటని పొలం యజమానులు అనుభవిస్తూ ఆ ఉండేటువంటి డబ్బుల్ని బ్యాంకుల్లో దాచుకుంటూ హాయిగా ఉంటారు. ఎప్పుడు తొలక వస్తుందా అని కళ్ళు విప్పి కనిపెట్టుకుని ఉండి, ఎప్పుడు కాలువకు నీరు వస్తుందా అని రాత్రి పగళ్ళు మననం చేసి, మందులు విత్తనాలు చల్లి, నీటి కొరకు కూలి కొరకు ఇతరులతో పోటీ పడి, ఆకుపళ్ళు పశువులు తొక్కి తినివేయకుండా రాత్రి పగళ్ళు పొలాల్లోనే వట్టి నేలని పడుకొని కాపలా కాసి, పుట్టే చెరువులకు, పొడిచే తేళ్లకు, కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ విసుగు విరామం లేకుండా పొలాలకు నీరు పెట్టి దున్ని ఊడ్చి, వర్షం అనక బాడి వందలనక పైరుల్ని నిత్యము చూస్తూ కాస్తూ ఎరువులు వేసి కలుపులు తీసి పంట పండించి, పంటను ఎలుకలు చిలుకలు తినివేయకుండా జాగ్రత్త చేసి, పంటను పైరు చేసి, ధాన్యం రాసులు పోసి, తమ కడుపులు కాలుతూ ఉన్న, కన్నీళ్లు కారుతూ ఉన్న ఇనాందారులకు ఫలితమంతా అప్పగించి ఒట్టి చేతులు నలుపుకుంటూ పోయి ఇండ్లకు పోయి పస్తులు పడే రైతుల దీనగతి ఎవరి హృదయం కరిగించదు. చూడండి పిల్లలు, కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. మరి రైతు ఎలా కష్టపడుతున్నాడు? ఎప్పుడు తొలకరి వస్తుందా అని, అంటే ఎప్పుడు వర్షం మొదలవుతుందా పంట వేద్దామని వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాలువలకు నీళ్ళు ఎప్పుడు వస్తుందా, మరి ఆ పంటకు కావాల్సినటువంటి నీటిని పెట్టడానికి ఎప్పుడు నీరు వస్తుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. మరి ఆ పంట
మరి ఆ వేసినటువంటి పంటని పశువులు కానీ పక్షులు కానీ ఏమి పాడు చేయకుండా కాపలా కాస్తూ ఉంటారు, రాత్రైనా పగలైనా సరే. అట్లాగే మరి ఆ రాత్రి వాళ్ళు పొలాల్లో పనిచేసేటప్పుడు పాములు, తేళ్ళు ఇట్లాంటివి చాలా ఉన్నాయి, విషపురుగులు. మరి వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొని వాటికి తమ శరీరాన్ని అర్పిస్తూ విసుగు విరామం లేకుండా పొలాలకు నీళ్ళు పెట్టి కష్టపడి పంటల్ని పండిస్తూ ఉంటారు, వర్షమైనా సరే. ఇంకా బాడి మందులు అంటే ఉరికి గుంటలు అన్నమాట. మరి అట్లాంటివి ఉన్నా సరే, ఏదైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే కష్టపడి ఎరువులు వేసి కలుపులు తీసి పంటలను పండించి మరి సంవత్సరాలంతా పండినటువంటి పంటని పొలం యజమానులకి, ఇనాందారులకి అప్పగించి వట్టి చేతులతో రైతులు ఇళ్ళకు పోయి వస్తుంటే మరి అటువంటి రైతుల గురించి తెలుసుకున్నటువంటి వారికి ఎవరికైనా సరే హృదయం అనేది కలుగుతుంది, జాలి అనేది కలుగుతుంది. చాలా కాలం గడిచిపోయింది నాకు ఈ ఊహల్లోనే. కోట ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. ఇద్దరు తెలివిని చూసుకునేసరికి మంచు చేత మా తలలు నానినాయి. పోదాం పదా అని లేచాడు కోటయ్య. మరి రాత్రి పొలంలో నీళ్లు పడ్డాయి కాబట్టి ఆ పొలంలోకి వచ్చిన తర్వాత ఆ పొలం గట్ల మీద పడుకొని ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట. రైతు ఇంతగా కష్టపడి పండించినటువంటి పంట పొలం యజమానులకి వెళ్ళిపోతుంది కాబట్టి కష్టం ఒకరిది, ఫలితం మరొకరిది అని రచయిత యొక్క ఉద్దేశం. రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. పైగా అమితమైన చలిమంట వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి గడిపాం. ఆ మర్నాడు నిద్ర బద్ధకం చేత ఏమీ పని లేకపోవడమే బద్ధకానికి కారణం. నిద్ర బద్ధకం చేత నీకు లేఖ రాయలేకపోయాను. ఆ రాత్రి అన్నం తినకుండానే నిద్రపోయానట. మా అమ్మ అన్నానికి ఎంత లేపినా లేచాను కాదట. రేపంతా పని ఉంది, మెట్టదుక్కులు వచ్చాయి, తోటల్లో ఆటలు కట్టాలి. రేపు మూర్తి గారింటికి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎలా ఉంటుందో. ఏమీ పని లేకపోవడమే బద్ధకానికి కారణం కాబట్టి నీకు ఆ ముందు రోజు పొలం వెళ్ళారు కాబట్టి నిద్ర లేకపోవడం వల్ల కొంచెం బద్ధకం వేసి లేఖ రాయడం ఆలస్యమైంది. అలాగే రేపు పని ఉంది, మెట్ట దుక్కులు వచ్చాయి. మాగాణి మెట్ట అని ఉంటాయి కదా, మాగాణిలోనేమో వరి పండిస్తారు, మెట్టలోనేమో పత్తి మిరప అలాంటివి వేస్తూ ఉంటారు. ఇంతవరకు నా లేఖ ఎందుకు ఆలస్యమైందో రాశాను. అసలు నీకు రాయాలి అనుకున్న సంగతి రాయనే లేదు. క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్కు సంక్రాంతికి కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు. నేను ఈ ఏడు చదువు కొనసాగిస్తే నిన్ను మా ఊరికి తీసుకొని రావాలి అనుకున్నాను, కానీ పురిటిలోనే సర్ది కొట్టింది నా చదువుకు. క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్కు సంక్రాంతికి కలిపి కాలేజీకి సెలవులు ఇస్తారు. నేను ఈ ఏడు చదువు కొనసాగిస్తే నిన్ను మా ఊరు తీసుకొని రావాలి అనుకున్నాను, కానీ పురిటిలోనే సంధి కొట్టింది నా చదువుకు. ఈ సంవత్సరం, ఈ ఏడు అంటే ఈ సంవత్సరం కనుక నీతో పాటు నేను చదువుకున్నట్లయితే క్రిస్మస్కి సంక్రాంతికి వచ్చేటువంటి సెలవులకి మా ఊరు తీసుకొని రావాలి అనుకున్నాను, కానీ ఏం జరిగింది? పురిటిలోనే సంధి కొట్టింది. పురిటిలోనే సంధి కొట్టడం అంటే పని మొదలు పెట్టగానే ఆటంకం కలగడం అన్నమాట. చదువుకోవాలని వెళ్ళాడు, కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందువల్ల మళ్ళా తిరిగి తన స్వగ్రామానికి రావాల్సి వచ్చింది. కాబట్టి పురిటిలోనే సంధి కొట్టింది అంటే పని మొదలు పెట్టినప్పుడే ఆటంకం కలగడం. డబ్బు లేని చదువు ఇబ్బందుల చేటు. వచ్చే ఏడైనా చదువుతానో చదవనో. కాలం జరిగిపోయే కొద్దీ స్నేహాలు పాతపడుతూ ఉంటాయి, కొత్త పరిచయాలు కలిగే కొద్దీ పాత పరిచయాలు అడుగున పడిపోతూ ఉంటాయి. ఇది ప్రపంచ స్వభావం. ప్రపంచ స్వభావం ఏంటంట? కొత్త పరిచయాలు వస్తున్నాయి అనుకోండి, పాత పరిచయాలు అనేవి అడుగున పడిపోతూ ఉంటాయి. కొత్త వాళ్ళతో పరిచయం మొదలవుతుంది కాబట్టి ఇది ప్రపంచంలో ఉండేటువంటి స్వభావమే. కనుక ఈ సెలవులకి మా ఊరు వస్తావనే అనుకుంటున్నాను. నీ వంటి ఆర్త హృదయుడు, మంచి హృదయం కలిగినటువంటి వాడు పల్లెటూళ్ళు వచ్చి ఇక్కడ ప్రజలు పడే కష్టాలని,
కష్టాలు తొలగితే పల్లెటూరు మానవ సంఘానికి ఇవ్వగలిగినటువంటి ఆనందాన్ని చూస్తే ఎప్పటికైనా మంచిది. ఏ విషయము వెంటనే తెలపాలి. నారింజ పళ్ళు, వెలగపళ్ళు, కొబ్బరి కుడిడీలు జాగ్రత్త చేసి ఉంచుతాను. తప్పకుండా రావాలి. సెలవు. ఏంటంట, మా గ్రామంలో ఉండేటువంటి ప్రజలు పడేటువంటి కష్టాన్ని నీ వంటి జాలి హృదయం కలిగినటువంటి వాళ్ళు చూస్తే మా గ్రామంలో ఏవైనా సదుపాయాలు కల్పిస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో నీవు మా గ్రామానికి వచ్చి మేము పడేటువంటి కష్టాన్ని ఒకసారి చూడు అంటున్నాడు. మేము వచ్చేటప్పటికి నారింజ పళ్ళు, వెలగపళ్ళు, కొబ్బరి కురిడీలు అంటే నీరు లేనటువంటి కొబ్బరికాయలు నేను జాగ్రత్త చేసి ఉంచుతాను. ఓకే పిల్లలు, పాఠం అర్థమైందని అనుకుంటున్నాను. చివరిగా మనం రైతుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఒక పాటని పాడుకుందాం. మీరు కూడా మీకు తెలిసినటువంటి పాటే, గత క్లాసుల్లో మనం నేర్చుకున్నటువంటి పాటే కాబట్టి మీరు కూడా నాతో పాటు కలిపి పాడండి. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. కోటి విద్యలు అన్ని కోటి కొరకన్నారు, కోడుగోడును పాప రైతన్నలున్నారు. కోటి విద్యలు అన్ని కూడు కొరకన్నారు, కూడుగోడును పాప రైతన్నలున్నారు. నడుమొంచి కష్టించి పాడి పంటలు పెంచి, నడుమొంచి కష్టించి పాడి పంటలు పెంచి, పొట్ట చల్లగుండంగా పోషించు అన్నదాత. పొట్ట చల్లగుండంగా పోషించు అన్నదాత. రైతే దేశానికి వెన్నెముగా, అతడలిగితే లేదు మనకు అన్నమిక. తానేమో పస్తులుండి తిండి పెడుతున్నాడు, సమాజ గమనానికి సాయపడుతున్నాడు. తానేమో పస్తులుండి తిండి పెడుతున్నాడు, సమాజ గమనానికి సాయపడుతున్నాడు. రాత్రనక పగలనక ఆత్రంగా పనిచేస్తూ, రాత్రనక పగలనక ఆత్రంగా పనిచేస్తూ, సోమరితనమొద్దని చాటి చెప్పే ధీరుడు. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. ఎండకు ఎండిన వానలో తడిసిన, చలిలో వణికిన, సమస్యలతో నలిగిన. ఎండకు ఎండిన వానలో తడిచిన, చలిలో వణికిన, సమస్యలతో నలిగిన. సడలని స్థైర్యముతో సస్యములానందిస్తూ, సడలని స్థైర్యముతో సస్యములానందిస్తూ, జాతి సేవలో పునీతుడై నిలిచిన. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. రైతే దేశానికి వెన్నెముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. అతడలిగితే లేదు మనకు అన్నమిక. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎస్సి అధికారులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ